జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శ నగర్ కాలనీలో జరిగిన చిన్నారి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. చిన్నారి హితిక్ష పిన్ని మమతను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి పోరుతోనే చిన్నారిని హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. రాత్రి అంతా 5 టీంలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. విచారణలో కీలకంగా మారింది సీసీటీవీ ఫుటేజ్. కోరుట్ల ఆదర్శ నగర్ కాలనీలోని రామ్ నవీన దంపతుల కూతురు 5 ఏళ్ల చిన్నారి హితిక్ష గొంతు కోసి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఇంటి ముందు మొహరం వేడుకలను చూస్తున్న చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గంటసేపు అంతా వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత చిన్నారి కోసం గాలిస్తుండగా ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి బాత్రూంలో డెడ్ బాడీ కనిపించింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఎవరు తీసుకువెళ్లారు, అంత దారుణంగా ఎందుకు చంపారనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. చుట్టుపక్కల ప్రాంతంలో సీసీ ఫుటేజ్, విజువల్స్ ఆధారంగా అనుమానితుల ఆధారాలు సేకరించారు పోలీసులు. పాప తండ్రి రామ్, బాబాయ్ లక్ష్మణ్ కవల పిల్లలు. పాప తాతతో పాటు తండ్రి రామ్, బాబాయ్ లక్ష్మణ్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు. రామ్కు 7 సంవత్సరాల బాబు, 5 ఏళ్ల హితీక్ష ఉన్నారు. లక్ష్మణ్కు 2 పాపలు ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో తల్లి నవీన, పిన్ని, నాన్నమ్మతో ఉంటుంది చిన్నారి. అయితే ఈ చిన్నారి హత్య వెనుక కుటుంబ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిన్నారి హత్య కేసు విచారణపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శ నగర్లో నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి చాలా ఛాలెంజ్గా తీసుకొని నిందితులు పట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం పాఠశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన పాప అక్కడ మొహర్రం సందర్భంగా పెద్ద పులి వేషధారణలో ఆటలాడుతున్న వారిని చూసి భయపడి లోపలికి పరిగెత్తినట్టుగా కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత అదృశ్యమైపోయిన చిన్నారి కోసం కుటుంబ సభ్యులు చాలాసేపటి వరకు గాలించారు. రాత్రి 8-8:30 తర్వాత కూడా అమ్మాయి ఆచూకీ దొరకపోవడంతో పాప తల్లి తర్వాత నానమ్మ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల వెతికేసరికి పక్కింట్లోని ఒక బాత్రూంలో చాలా దారుణమైన స్థితిలో పాప చనిపోయి కనిపించింది. హితిక్ష 5 ఏళ్ల చిన్నారి. ఆమెకు ఎవరితో పగలు తర్వాత కక్షలు లాంటివి ఏమీ ఉండవు. కానీ అంత చిన్న పాపను చంపడం వెనుక ఎవరి హస్తం ఉంటుందనేది చాలా మిస్టరీగా మారింది. ముందుగా ఆ ఏరియాలో ఉండే ఒక సైకో వ్యక్తి ఈ పని చేసి ఉంటారని భావించారు. కానీ ఆ వ్యక్తి గత కొంతకాలంగా ఇక్కడ ఉండట్లేదని తెలుసుకున్న పోలీసులు మరో కోణంలో కూడా విచారణ మొదలుపెట్టారు. ఆ విచారణలో భాగంగా పాప పిన్ని ఎవరైతే ఉన్నారో మమత ఎలియాస్ మౌనిక, ఆమెను అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్య ఆమె చేసి ఉంటుందనే కోణంలో పోలీసులు ప్రాథమిక ఆధారాలు లభించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు అఫీషియల్గా వెల్లడించాల్సి ఉంది. కాకపోతే ఈ మౌనికను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కుటుంబం కనుక వాళ్ళ వివరాలు ఒకసారి మనం పరిశీలిస్తే పాప తాత, తండ్రి రాము, బాబాయి లక్ష్మణ్. ఈ రాము లక్ష్మణ్ ఇద్దరు కూడా కవలలు. వాళ్ళిద్దరు కూడా సౌదీలో ఉంటున్నారు తండ్రితో పాటు. తండ్రి తర్వాత వీళ్ళిద్దరు ముగ్గురు కూడా సౌదీలో ఉంటున్నారు. కేవలం ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారంటే ఈ పాప వాళ్ళ నానమ్మ, తల్లి, తర్వాత పిన్ని. ఆ పిన్నికి 2 పిల్లలు ఉన్నారు. తర్వాత ఈ హితిక్షకు కూడా తమ్ముడున్నాడు. వీళ్ళు మొత్తం 4 చిన్నపిల్లలు, 3 ఆడవాళ్ళు కలిసి ఒకటే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ పాప నిన్న స్కూల్కు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అక్కడ పులి వేషగాళ్ళ ఆటలు చూసి భయపడిందని చెప్పి స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా మాయమైన ఆ పాప పక్కింట్లో ఉన్న బాత్రూంలోకి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఎవరు చంపారు, నిజంగా ఈమె ఎవరైతే అనుమానిస్తున్నారో మౌనిక మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు నిజంగా మౌనిక ఒక్కతే ఇంత పని చేసి ఉంటుందా, నిజానికి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఎట్లాంటివి వాడారు, ఎందుకంటే ఆ పాప 5 ఏళ్ల పాప అయినప్పుడు కూడా తన మీద వాళ్ళని దాడి చేస్తే గట్టిగా అరవడము లేదంటే బాధతో విలవిల్లాడడం చేస్తుంటుంది. కానీ ఎవరికి అనుమానం రాకుండా పాపను బాత్రూంలోకి తీసుకెళ్ళి అంత ఘోరంగా గొంతును కోసి చంపుతూ ఉంటే చుట్టుపక్కలకు ఎందుకు కేకలు వినిపించలేదు, దీనికి ఇంకా ఎవరైనా సాయపడ్డారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఆ కుటుంబ సభ్యులు ఆ చిన్నారి మృతదేహాన్ని చూసి చాలా విలపిస్తున్నారు. వాళ్ళ తల్లి కావచ్చు, తర్వాత నానమ్మ కావచ్చు, వాళ్ళ రోదనలు చాలా చుట్టుపక్కల వారిని కూడా కన్నీటిని తెప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పాప అందరితో చలాగి ఆడుకునేదని చెప్పి, అందరితో చాలా సరదాగా మాట్లాడేదని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అట్లాంటి పాప ఉన్నట్టుండి ఒక్కసారిగా చనిపోవడం అనేది బాధాకరం అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఆ పక్కనే ఉండే ఒక సత్యనారాయణ అనే వ్యక్తి అయితే తాను 5 గంటలకు కూడా పాపతో మాట్లాడిన తర్వాత ఆ పాప భయంతో ఇంట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లాంటి కొద్దిసేపటికే ఆ పాప చనిపోయిందనే విషయం తెలిసి చాలా బాధేసిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలాంటి సంఘటన జరగడం ఆ కుటుంబానికే కాదు మొత్తం కోరుట్ల పట్టణంలో కూడా ఒక సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కూడా ఒక
పగడ్బందీ వ్యూహంతో నిందితుల్ని లేదా నేరస్తుల్ని పట్టుకునేందుకు చాలా కృషి చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ కావచ్చు, తర్వాత అక్కడ డాగ్ స్క్వాడ్ తోటి వచ్చిన ఆనవాళ్ళు కావచ్చు, తర్వాత ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇవన్నీ సేకరించి నిందితుల్ని పట్టుకునేందుకు చాలా కృషి చేస్తున్నారు. మొట్టమొదటి అనుమానిత వ్యక్తురాలుగా మాత్రం ఈ పాప పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిజంగా ఆమె ఈ హత్య చేసి ఉంటే ఏమి కారణాలు ఉంటాయనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజంగా కుటుంబ సభ్యుల మధ్య ఇట్లాంటి ఒక అభం శుభం తెలియని చిన్నారిని చంపేదాకా వస్తుందంటే అసూయ ద్వేషాలు కావచ్చు, తర్వాత జెలసీ కానీ ఎట్లాంటివి ఉండొచ్చు. అసలు కుటుంబంలో గత కొద్ది రోజులుగా ఏం జరుగుతుందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇది పోలీసులు అఫీషియల్గా చెప్తే తప్ప దీని పూర్తిస్థాయి వివరాలు వెల్లడయ్యే అవకాశం లేదు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్. ఆడుకుంటుంది, స్నానం చేస్తాను, పత్రంలోకి నేను చేపిస్తాను వచ్చినాను గద్దె వచ్చి చూసేటప్పుడు లేదు. నా లెంకినాము చూసి వచ్చినాము. నేను పోలీస్ స్టార్ తగ్గిపోయినా లెంకి పోలీస్ స్టార్లో పోతే అలా వచ్చి ఇవన్నీ లెంకితే అలా దొరికింది. అలా బాత్రూంలో దొరికింది. అక్కడ మేము సోపుతలు ఇళ్ళకి ఏది కావచ్చు అని అన్నీ తిరిగి వచ్చిన. అది 5 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదు. ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు మనం లేదు. నేను కరీంనగర్ షాపింగ్ పోయి వచ్చిన మా అత్తమ్మ చూసుకున్నది. ఆ పెద్ద పిల్ల వచ్చి నేను భయపడితే బాల్ కొనిచ్చిల్లట, ఆడుకున్నాడట. స్నానంకు ట్యాప్ ఆన్ చేసి స్నానం అయిందట బాత్రూంలోకి. అతసరికి బయట లేదట. అందరు పిల్లలు ఉన్నారు. ఆ మొక్క అనిపిస్తుంది. ఏమైందో ఏమని చెప్పాలా, బిడ్డని అమ్ముల గప్ప చెప్పినా, నా గోళ్ళ మీద అనుమానం అని చెప్పాలా, నా బిడ్డల పేరు చెప్పుతుందని అవ్వా దాని పానంతో నుంచలేరు. నిన్న జరిగిన 5 సంవత్సరాల పాప మాకు కోడలవుతుంది. ఆ పాప యొక్క చనిపోయిందన్న వార్త అంటే చంపేసిరన్న వార్త తెలియగానే మేము చాలా దిగ్బందికి లోనైనాం. ఇటు విషయమే మేము తెలియగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడి వాతావరణం చూసి వాళ్ళ పేరెంట్స్ని చూసి మాకే బాధ అనిపిస్తుంది. మా చుట్టాలంతా ఇప్పుడు ఆ పాపను హాస్పిటల్కి వెళ్ళి చూద్దామంటే కూడా చూడనివ్వకుంటుంది. వాళ్ళ నాన్న వచ్చేదాకా కూడా చూడనివ్వరట. మరి ఇంత అఘాతగానికి పాల్పడ్డ ఎవరైనా సరే నేరస్తుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళకు ఉరి శిక్ష వేయాలని చెప్పి కోరుకుంటున్నాను.